పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము దివ్యవచనములు 43 నుంచి. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి 2 పఠనాల ద్వారా మనందరితో ప్రభువు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఉపకారానికి ఉపకారం అనేది మానవత్వం అయితే, అపకారానికి ఉపకారము అనేదే దైవత్వం. క్రైస్తవత్వం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది బలమైన సత్సంబంధాల బంధం అని మనం గుర్తించాలి. ప్రియ సోదరులారా, క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యము దేవుని పవిత్రతను ఆపాదించుకొనటం, ఈ పవిత్రతతో పరిపూర్ణత కలిగి పొరుగువాని ప్రేమ ద్వారానే పరిపక్వ స్థితిని చేరుతుందని ప్రభువుని యొక్క బోధనలోని సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేటి సువార్తలో ప్రభు అంటున్నాడు, మనం ఎటువంటి ఎల్లలు లేని ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి మీద? సహోదరుల మీద, శత్రువుల మీద అని చెప్పి. మనలను హింసించు శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించమంటున్నాడు ప్రభు. అన్ని ఆజ్ఞలలో కంటే మిన్న అయిన ఆజ్ఞ ప్రేమాజ్ఞను మనకు ప్రవహిస్తూ ఉన్నాడు. మారుతున్నటువంటి నేటి సమాజంలో తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను ప్రేమించలేనటువంటి వారు కూడా ఉన్నారు. వారంటే ఎంతో ద్వేషం, పగ, అసూయ. ఇలాంటి స్థితిలో కూడా క్రీస్తు మనల్ని, మన శత్రువులని ప్రేమించమంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, శత్రువులను సహితము ప్రేమించి చూపించిన క్రీస్తు ప్రేమలోని గొప్పతనాన్ని మనకు తెలుపుతున్నాడు. మరియు ప్రేమలో ఉండవలసిన సమానత్వానికి ప్రతీకగా సూర్యుని, వర్షాన్ని మనకు ఉదాహరిస్తూ ఉన్నాడు. సన్మార్గులపైన దుర్మార్గులపైన వర్షము ఒకే విధముగా వర్షింప చేయుచున్నాను కదా, మరి మీకెందుకు వర్గభేదాలను ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ అనంతమైనది. ఆయన ప్రేమ ఎల్లలేని ప్రేమ. సాక్షాత్తు ఆ పరమతండ్రిని, యేసు ప్రభువుని అనేక మంది దుష్టులు ఆయన కొడుతుంటే, హింసిస్తుంటే, చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, చివరికి చంపేయడానికి కూడా వెనకాడినప్పుడు కూడా ఆయన సిలువలో వేలాడుతూ చెప్పిన పరిశుద్ధమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని తన శత్రువుల పట్ల ప్రేమని ఆయన చూపించాడు. కేవలం ఆయన ప్రసంగాలు, ఆయన మాటలు ప్రసంగాల వరకే కాదు, ఆయన ప్రతి ప్రసంగం, ఆయన ప్రతి మాట కూడా ఆయన జీవితంలో చేసి నిరూపించాడు. మరి ఈరోజు ప్రసంగం చెప్పేటువంటి మాకైనా, వినే మనకి విశ్వాసులకైనా, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కలిగి ఆ పొందిన ప్రేమను సత్సమాజానికి అందించటమే క్రీస్తు ప్రభువు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. నేటి మొదటి పఠనములో ప్రభు కట్టడలను, ఆజ్ఞలను పాటించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించినప్పుడు అన్ని జాతుల కంటే ఎక్కువ అధికులను చేస్తానని, కీర్తి ప్రతిష్టలు మనకు కలుగు చేస్తానని, పవిత్ర ప్రజలగుతారని మోషే తన ప్రజలకు ఉపదేశించాడు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16 నుండి 19 వాక్యాల్లో. ప్రియ సోదరులారా, అన్ని మతాలలోని తోటి నరునికి హాని, కీడు తలపెట్టకూడదన్న బోధన ఉన్నది. నరుణ్ణి ద్వేషించడానికి హేతుబద్ధమైన వాదన ఏ విధంగానో చూపలేము. నిజానికి అందరము ఒకే దేవుని బిడ్డలమైనప్పుడు మానవ జాతి నా కుటుంబమే కదా, మానవులందరూ తోబుట్టువులే కదా, కనుక శత్రువు ఎవరు? శత్రువు ఎలా పుడతాడు? లోకరక్షకుడైన యేసు తనని హింసించి, బాధించి, సిలువలో దొంగల మధ్య ఘోరంగా వేలాడదీయబడిన తాను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు అని చెప్పగలిగాడు. అని ప్రార్థన చేసి గొప్ప మాదిరిని మనకు చూపించాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయం 45వ వాక్యములో, మరియు సామెతల గ్రంథము 25, 21లో కూడా ప్రభు అంటున్నాడు,
శత్రువులకు మంచి బోధ చెయ్యమని ఆయన బోధించాడు. ప్రియ సహోదరులారా, నేటి సమాజం అంతా మోసాలమయం, దౌర్జన్యాల నెలవు, పగ ప్రతీకారాలకు పుట్టినిల్లు. ఇలాంటి సమయంలో యేసు ప్రభు చెప్తున్న మాటలు చాలా చాలా అవసరం. కనుక ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా సర్వే జన సుఖనోభవంతు అనే మాటకు సాక్షిగా జీవిస్తూ ఆదరణతో, అనుభవంతో ఇతరులకు మంచిని పంచి మంచి ప్రేమను తెచ్చిపెట్టేటువంటి విశ్వాసమైన జీవితం జీవిద్దాం. ఈ తపస్సు కాలంలోనైనా మన బ్రతుకులు మార్చుకుని, హృదయం శుద్ధీకరించుకుని ఆ ప్రభువుని ఆరాధించే భాగ్యము మనందరికీ లభించింది. కాబట్టి ఆయన బాటలో ప్రయాణిస్తూ సహోదర ప్రేమ, శత్రువుల పట్ల ప్రేమ, ఆప్యాయత కలిగేటువంటి విధానాన్ని మనకు దయచేయమని ఆ భగవంతుణ్ణి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.